హైడ్రా పేరు మీద పట్నంలో ఉన్న అక్రమ కట్టడాలను గూలగొడుతున్నారు కదా ఆఫీసర్లు. ఇక అట్లనే మూసీ నది పొంటున్న అక్రమ కట్టడాలను కూడా గూలగొట్టే పనులు షురు చేసిండ్రు. మూసీ నది పొడుగుతున్న ఇండ్లకు మార్కింగ్లు కూడా చేసుకుంటా పోతున్నారు. ఇక అట్లనే హైదరాబాదు చైతన్యపురికి కూడా పోయిండ్రు. ఇక ఆడ పాపం గీ అమ్మ బాధను చూడుండ్రి. మాట్లాడదాం మేడం, ఉంది మేడం, అందుకే భయపడి మాట్లాడుతున్నాను. మేడం ఉంటే నేను చెప్తాను, మేడం ఉంటే నీకు చెప్తాను, మేడం ఉంటే నీకు చెప్తాను. పాపం చూసిండ్రా అనుల్లా, నాకు 3 బిడ్డలున్నారు, ఉన్న ఇల్లు కూడా మీరు ఊలగొడితే మేం ఏడుందుము ఏడుకు పోదుము అని గీతీరుగా ఏడ్చింది. పాపం చాలా మంది కూడా గిట్లనే బాధపడుతున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సర్కారోళ్ళు అక్రమ కట్టడాలను ఊల్చుడు మంచిగానే ఉన్నది గాని ఉన్న ఇల్లు ఊలగొడితే గీ పేదోళ్ళంతా ఏడుంటారు, ఎట్లా బతుకుతారు? ముందుగాల వాళ్లకు అన్ని సౌలతులు వేసి అటెన్క ఊలగొట్టుండ్రి అని గరమైతున్నారు చాలా మంది. అభివృద్ధి అంటే పేదోళ్ళ ఇండ్లను ఊల్చి వాళ్ళ బతుకులను బుగ్గిపాలు చేసుడు కాదు. అక్రమ కట్టడాలు కట్టిన పెద్దోళ్ళని ఇడిచిపెట్టి అమాయకులైన మాసంటి పేదోళ్ళ బతుకులను ఆగం చేస్తున్నాడు సీఎం రేవంత్ అని బగ్గనే గరమైతున్నారు చాలా మంది పట్నంలో ఉన్న పబ్లిక్.